ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుడి రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రమేష్ గారు, ఈ మధ్య తమిళనాడు వెళ్ళానండి. అక్కడ వినాయకుడికి కాకికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అడగని చెప్పారనమాట. సో నేను చెప్పే కన్నా మీరు చెప్తే బాగుంటుంది ప్రేక్షకులకి. మీ ద్వారా వినాలనుకుంటున్నాను. అసలు ఏమిటా కథ వివరణ? అది ఒక్కొక్క ప్రాంతంలో వినాయకుడి గురించి ఒక్కొక్క రకమైనటువంటి కథలు ప్రచారంలో ఉంటాయండి. మన ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, వినాయక చవితి రోజు ఆ వినాయకుడిని ఓ చిన్న సున్నిపిండతో ఆమె బొమ్మ చేసిందని పార్వతీదేవి, వినాయకుడు అక్కడ కూర్చొని కాపులా కాస్తుంటే శివుడు వచ్చేసి ఆయన శిరస్సు ఖండించాడని చెప్పి, ఇలా ఒక కథ మన ప్రాంతంలో. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడులో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథ ఈ కాకి కథ. అంటే ఏమండి తమిళనాడు గురించే మనం అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని మీరు అనొచ్చు. నేను ఒక సందర్భంలో కూడా చెప్పినట్టున్నాను, ఇక్కడ సనాతనమైనటువంటి అంటే ఆది మూలమైనటువంటి ధర్మంగా మనం ఏదైతే చెప్పుకుంటామో ద్రవిడ ధర్మం అని చెప్పి, ఆ ద్రవిడ ధర్మంలో మొట్టమొదటిగా ఆరాధింపబడుతున్నటువంటి వాడు, అప్పటి నుంచి కూడా ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు ఎవరు అంటే వినాయకుడు అన్నమాట. అందువల్ల వినాయకుడి గురించి ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి కథ ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే, ఓహో ఇందుకోసమని వాళ్ళు ప్రత్యేకంగా వినాయకుడిని ఇంత భక్తితో కొలుస్తున్నారేమో అని తెలుస్తుంది. ఏమిటి ఈ కథ అని అంటే, అవునండి, ద్రవిడ సాంప్రదాయం, దానిలో ఎటువంటి సందేహం ఏమీ లేదు. ఎందుకంటే మీరు తమిళనాడులో చూసినన్ని వినాయకుని గుళ్ళు ఇంకెక్కడా కనపడవు మీకు. ప్రతి వీధి మొదట్లోనూ మీకు వినాయకుడు, ప్రతి చోట పోయేసి చక్కగా ఇట్లాగా చెవులు రెండు కొట్టుకుంటూ గుంజిళ్ళు తీస్తూ ప్రతి చోట మీకు కనపడుతూనే ఉంటాయి. ఇది కూడా ఒక ప్రత్యేకత. అంటే మిగతా దేవుళ్ళందరి దగ్గరికి పోయి ఇట్లా దండం పెడతారు రెండు చేతులు పెట్టి. అవునండి, ఇలాగా కొట్టుకుంటారు. ఇలా కొట్టుకునేసి గుంజలు తీస్తారు. ఏమిటి అంటే దీంతో మీ యొక్క బుద్ధిని ప్రచోదింప చెయ్యమని, దీన్ని యాక్టివేట్ చేయించటం అన్నమాట. అందుకోసం అని చెప్పి వినాయకుడి దగ్గరికి పోయినప్పుడు మనం కోరుకోవాల్సింది, ఆయన మనకు అనుగ్రహించేది కూడా ఇదే, మంచి బుద్ధివు మంచి బుద్ధివు. ఆ మంచి బుద్ధిని ఇవ్వమనే ఆయన దగ్గర ఇలా పెట్టుకుంటారు. అలా గుంజీళ్ళు ఈ చెవుల్ని పెట్టుకొని కనుక ఇలాగ లాక్కుంటే అండి, దీనివల్ల ఈ మధ్య కూడా మన సైంటిస్టులు బాగా, అంటే పాతకాలంలో పిల్లల చేత గుంజీళ్ళు తీయించేవాళ్ళు, అది చాలా మంచి పద్ధతి అని చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు అనంటే దీనివల్ల ఈ లోపల ఉండేటువంటి నాడులన్నీ కూడాను ప్రేరేపింపబడి నేరుగా మైండ్తో దానికి కనెక్షన్. అందువల్ల చెవులు పట్టుకొని మీరు గుంజీళ్ళు తీయటం వల్ల చాలా ప్రయోజనము పిల్లలకి అని చెప్తున్నారు. అలాగా ఆ తమిళనాడులో మీరు ఎక్కువ ప్రాంతాలు ప్రతి చోట కూడాను ఇట్లాగ చెవులు రెండు పట్టుకొని గుంజీళ్ళు తీసి వెళ్తుంటారు. అంటే మన వాళ్ళు చేస్తారు, కానీ ఎప్పుడో ఒకరోజు చేస్తారు. వాళ్ళు అలా కాదు, ఎప్పుడు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు నమస్కారం చేస్తారు. అయితే ఇక ఈ కాకి కథ ఏమిటి అని అంటే, ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షికి ఏదో విషయంలో కోపం వచ్చేసి కావేరీ జలం మొత్తాన్ని కూడాను తాగేశాడు ఆయన. కావేరీ నది జీవనాడి అనమాట తమిళనాడు ప్రాంతాన్ని. కావేరీ లేకపోతే ఇంక అసలు తమిళనాడు ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడాను కావేరీ అతి ముఖ్యమైనటువంటి నది అక్కడ. అలాంటి కావేరీ నది జలాలన్నింటినీ ఆయన స్వీకరించేసేసరికి దేవతలందరూ పోయి పాపం మొరపెట్టుకున్నారట ఇంద్రుడితోటి, అయ్యా ఏమిటి ఇలాగ చేసేసారు అగస్త్య మహర్షి, ఎంత కోపం వస్తే మాత్రం ఆ నదీ జలాలు స్వీకరించేస్తే ఎలాగూ అని చెప్పి అనంటే, అప్పుడు ఈయన పోయి వినాయకుడిని ప్రార్థన చేస్తాడు, అయ్యా ఏ విధంగా అన్నా దాన్ని పట్టుకురా అని. ఇప్పుడు ఇంద్రుడు ప్రార్థన చేశాడు కదండి, ఈయన కాకి రూపంలో వచ్చాడు కదా ఇక్కడికి. మరి కాకి రూపంలోనే వచ్చిన దానికి ఏమిటి మళ్ళీ ప్రత్యేకత అని కూడా మనం కాకి రూపంలో రావటానికి కూడాను ప్రత్యేకత చెప్తాను. ఎందుకు అనంటే కాకి సాధారణంగా కూడాను అది ఎప్పుడు కూడా ఒక్కటిగానే కనపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అవసరమైనా కూడాను కాకులన్నీ కూడాను గుంపుగా వచ్చేసి అది పాటించేటువంటి సామాజిక ధర్మం ఇంకా ఏ పక్షి పాటించదు. ఒక కాకి కనుక చనిపోతేట మిగతా కాకులన్నీ వచ్చి దాన్ని తీసుకుపోయి ఎక్కడన్నా పూడ్చిపెట్టి కానీ పోవట అక్కడికి కూడా. ఇప్పటికి కూడా ఎన్ని కాకులు వచ్చేస్తాయో మీరు చూసే ఉంటారు ఎక్కడన్నా ఒక కాకి చనిపోతే. అలాగా కానీ కాకిని మనందరం కూడాను ఏం చేస్తుంటాము, అదేదో పనికిమాలిన జంతువు పక్షి అనేటట్టు దృష్టిలో ఉంటాం మనం. కాకిని కొద్దిగా చిన్న చూపు చూస్తూ ఉంటాం మనం.
మరి కాకి పితృదేవతలందరూ కాకి రూపంలోనే వచ్చేది ఆ లోకానికి. రోజున కావాల్సిన కాకే. కాకి కోసమే ఆ రోజు కా 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 అని కాకేస్తూ ఉంటాం మనం కదా. అలాగా అంటే వినాయకుడు అన్ని రకాలైనటువంటి ప్రాణుల మీద సమదృష్టి చూపించాలి అనేటువంటి బోధ మనకి ఎప్పుడూ చేస్తుంటాడు. ఏ జంతువునైతే మనం అతి చిన్న జంతువు అనుకో వదిలేసామో ఆ ఎలుక మీదే కూర్చొని ఉన్నాడు ఆయన. ఏమండి, అలాగనే ఈ పక్షి, ఏ పక్షిని అయితే మనము అదే పక్షిలే పనికి మాలింది అని అనుకున్నామో ఆ రూపంలోనే వచ్చాడు. రావాలనుకుంటే ఇంకో పక్షి రూపంలో కూడా రావచ్చు. ఏం కాకే నీళ్లు తాగుతుందా ఏంటి? హంసలు తాగవా నీళ్లు? రావచ్చుగా, కానీ రాలేదు ఆయన. ఎందుకోసము అని అంటే అన్నిటి మీద మనకి సమభావం ఉండాలి అనేటువంటి ఒక సందేశం కూడా మనకి అక్కడ ఇస్తున్నాడు. ఏదైనా మొత్తానికి వినాయకుడు ఆ రూపంలో వచ్చాడు అని చెప్పి ఆయన వల్ల మనందరికీ కూడా ఈ విధమైన ప్రయోజనం జరిగిందని తమిళులందరూ కూడా భావించేటువంటి మాట. సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ కాకి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు వెళ్ళి ఆ కమండలం మీద కూర్చొని కమండలంలో నీళ్లు తాగుతున్నట్టుగా నటించి, అగస్త్యుడు కూడా ఏమనుకున్నాడు, ఏదో పక్షి వచ్చిందిలే బాబా నీళ్లు తాగుతుందిలే అంతవరకే ఊరుకున్నాడు. కానీ ఈయనకుండేటువంటి మహాబలవంతుడు కదండి ఈయన. అందువల్ల ఒక్కసారి అలా తన్నేసరికి ఆ అంత పెద్ద నదీ జలం అంతా కూడాను లోపల దాగి ఉన్నటువంటి కమండలం కూడా ఒక్క దెబ్బ కింద పడిపోయింది. పడిపోయి దాని లోపల నుంచి నీరంతా కూడాను బయటికి రావటం, దాంతో అంతా సస్యశ్యామలం అవ్వటం ఇది జరిగిందనమాట. మళ్ళా కావేరి అలా యథావిధిగా ప్రవహించడం మొదలెట్టింది. ఇది దానికి ఆ కృతజ్ఞత అనేటువంటిది కూడా బాగా ఎక్కువగా తమిళకి. అందువల్ల మరి ముఖ్యంగా ఈ కాకి కథ బాగా ప్రచారంలో ఉంటుంది ఆ ప్రాంతంలో. విచిత్రం అనిపించింది చెప్పినప్పుడు కూడా. మరి చెప్పాను కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కథ అన్నమాట. ఇప్పుడు మనం అంటాం కదా వినాయకుడిని తయారు చేసింది ఇట్లా సున్నిపిండితో అని. అలా కాదు, ఇంకొక ప్రాంతంలో ఏంటంటే అమ్మవారు పుణ్యక వ్రతం అని చెప్పి ఒక వ్రతం చేసిందని, ఆ పుణ్యక వ్రతం చేసినందువల్ల దాని యొక్క ప్రయోజనంగా వినాయకుడు జన్మించాడు అనేటువంటి ఒక కథ ఇంకొక ప్రాంతంలో. కానీ ఇంకొకటి కూడా చాలా మందికి సందేహం ఏంటంటే వినాయకుడు పెద్దవాడా కుమారస్వామి పెద్దవాడా అనేది. వినాయకుడే పెద్దవాడు, చాలా మందికి సందేహం. అంటే చాలా చిత్రపటాల్లో అంటే ఎక్కువ దేవుడి పటాల్లో వినాయకుడు చిన్నగా ఉంటారు, కుమారస్వామి పెద్దగా కనిపిస్తారు. ఇది కూడా ఇంకొక సందేశం ఆయన ఇవ్వటం ఏమిటి అంటే మనిషి ఎంత పెరిగినా ఎంత జ్ఞాని అయినా కూడా ఒదిగి ఉండాలి అనేటువంటి తత్వాన్ని చూపించటమే వినాయక తత్వం అంతా కూడా. నువ్వు అహంకారం అనేటువంటిది ఉండకూడదు. వినాయకుడు ఎంత మహాజ్ఞాని. మీకు మనం మహాభారతం రచించింది ఎవరు? వినాయకుడే రచించింది దాన్ని. వ్యాస మహర్షి సంకల్పించుకున్నాడు మహాభారతం రాయాలని. ఏమిటి 1,25,000 శ్లోకాలు. ఇన్ని శ్లోకాలు ఎక్కడ రాస్తాడు ఆయన? అప్పటికే ముసలాడు అయిపోయాడు ఆయన. ఎవరు రాస్తారండి బాబు, నాకు రాసేవాడు ఎవడున్నాడు అని చెప్పి అంటే అప్పుడు వినాయకుడు మాత్రం రాయగలడు. కానీ వినాయకుడు షరత్తు పెట్టాట. ఏమని? ఈయన ఏమన్నాడంటే నేను ఎంత వేగంగా చెప్తే అంత వేగంగా రాయగలిగేవాడు కావాలి అన్నాడు. నేను రాస్తాను అన్నాడు. కానీ ఒక మాట ఏమన్నాడు ఆయన అంటే నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకొని రాయాలి అన్నాడు. అంటే మళ్ళీ వినాయకుడి దగ్గర ఆయనకి భయమే. నేను చెప్పినంత స్పీడ్ ఆయన రాసేస్తున్నాడు అనుకో, మధ్యలో ఎక్కడన్నా 1 నిమిషం ఆలోచించుకోవాలంటే ఏం చేయాలి? అందుకని అర్థం చేసుకోవాలని చెప్పి వ్యాస మహర్షి ఏం చేశాడో తెలుసా? మహాభారతంలో 88 చోట్ల కావాలని మెలికలు పెట్టి రాయించాడు ఆయన చేత. ఎందుకంటే అక్కడ 1 నిమిషం ఆలోచించడానికి ఆయన టైం తీసుకున్నాడు. ఇది ఏంటి ఇట్లా చెప్పాడు ఈయన ఆ 1 నిమిషం ఆలోచించే లోపల ఆయన ఆలోచించుకుని తర్వాత శ్లోకం చెప్పేసుకున్నాడు. అది వాళ్ళిద్దరూ కూడా అంత మహా పండితుడు ఈయన వినాయకుడు. దంతంతో రాశాడు. అవునండి, ఒక ఏనుగు ఆ దంతాన్ని తీసుకొని దాంతో రాశాడు అని చెప్పి కూడా అందువల్ల ఏకదంతుడయ్యాడు ఆయన అనేటువంటి ఒక కథ ప్రచారంలో. అవునండి, చాలా చాలా కథలు చక్కగా వివరించారు సార్. థాంక్యూ అండి. నమస్తే.